మోటోరోలా నుండి మోటో G35 5G అని చెప్పి రీసెంట్ గా మనకి ఒక మొబైల్ అయితే లాంచ్ అయింది. ఇది మనకి 10,000 బడ్జెట్ సెగ్మెంట్ లో అయితే లాంచ్ అయింది. సో ఇక ఈ వీడియోలో దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకో రిక్వెస్ట్, చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు, లైక్ 98% వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాస్ట్ గా 1K సబ్స్క్రైబర్స్ ఫినిష్ అయితే ఛానల్ మానిటైజ్ అవుతుంది. తర్వాత మనం ఇంకా మంచి కంటెంట్ చేసే వీలు ఉంటుంది, లైక్ మొబైల్స్ ఫోన్స్ అయినా, ఇయర్ ఫోన్స్ అయినా, స్మార్ట్ వాచెస్, సో ఇంకా డిఫరెంట్ గ్యాడ్జెట్స్ పర్చేస్ చేసి అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూస్ అండ్ ఇంకా గివ్ అవేస్ కూడా ప్లాన్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం దీని స్పెసిఫికేషన్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సో దీని డిస్ప్లే వచ్చేసి మనకి 6.72 ఇంచ్ సైజ్ అయితే ఉంటుంది. మనకి LCD స్క్రీన్ తో వస్తుంది అండ్ ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ అయితే ఉంటుంది. ఇంకా 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. బ్రైట్నెస్ గురించి మాట్లాడుకుంటే 1000 nits పీక్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కెమెరాస్ విషయానికి వస్తే, సో బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు, లైక్ ట్రిపుల్ కెమెరా అట్లా ఇలాకుండా డ్యూయల్ కెమెరాతో అయితే తీసుకొస్తున్నారు. మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ ఉంటుంది, f1.8 అపేచర్ తో వస్తుంది. సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ f2.2 అపేచర్ తో వస్తుంది. ఇది మనకి అల్ట్రా వైడ్ సెన్సార్. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే యూనిసాక్ T760 ప్రాసెసర్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. అండ్ LPDDR4X ర్యామ్ సపోర్ట్ తో వస్తుంది. UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది. బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోనైతే ఇది మనకు వస్తుంది. అండ్ ఇక Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటుంది. సో ఇందులో వీళ్ళైతే ఓన్లీ 1 year వరకు OS అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. అంటే ఇంకొక జనరేషన్ లైక్ Android 15 వరకే మనకి OS అప్డేట్స్ అయితే వస్తాయి. బట్ సెక్యూరిటీ ప్యాచెస్ 4 years వరకు ఉంటుందని అయితే చెప్తున్నారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. సో ఇక ప్రైజెస్ విషయానికి వస్తే, సో ఇందులో మనకి ఓన్లీ ఒకటే మోడల్ ఉంది, 4GB ప్లస్ 128GB. సో ఇది మనకి 9,999 ప్రైస్ అయితే ఉంటుంది. 10,000 ప్రైస్ అని చెప్పుకోవచ్చు. సో 10,000 ప్రైస్ సెగ్మెంట్ లో బెటర్ మొబైల్ అనే విషయానికి వస్తే, సో ఇందులో కూడా మనకి కొన్ని నెగటివ్స్ అయితే ఉన్నాయి. లైక్ డిస్ప్లే దగ్గర కొంచెం బెటర్మెంట్ చేసి ఉండాల్సింది. 1500 nits లేకపోతే 1600 nits అట్లా బ్రైట్నెస్ ఇచ్చుంటే బాగుండేది. కొంచెం తక్కువ బ్రైట్నెస్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ కెమెరాస్ విషయానికి వస్తే, సో కెమెరాస్ మనకి రెండు మంచి కెమెరాస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా మంచి కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు, 16 మెగాపిక్సెల్. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో సో ఇవి కొంచెం మంచి కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. అండ్ OS అప్డేట్స్ కూడా ఒక 2 వర్షన్స్ వరకు ఇచ్చుంటే బాగుండేది, లైక్ Android 15 అండ్ Android 16 వరకు ఇచ్చుంటే బాగుండేది. ఓన్లీ 1 year అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో 2 years వరకు ఇచ్చుంటే బాగుండేది. అండ్ వేరియంట్స్ కూడా లైక్ 6GB వేరియంట్ కూడా ఒకటి ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది. 4GB ప్లస్ 128GB ఉంది. సో అది ఇంకొకటి 6GB ప్లస్ 128 లేకపోతే 6 ప్లస్ 256 అట్లా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది. అండ్ ఇక దీని సేల్ వచ్చేసి December 16th నుండి అయితే సేల్ స్టార్ట్ అవుతుంది. ఫ్లిప్కార్ట్ అండ్ motorola.in అండ్ ఇంకా రీటైల్ స్టోర్స్ లో కూడా దీని సేల్ అయితే స్టార్ట్ అవుతుంది December 16th నుండి. సో దీనిపైన మీ ఒపీనియన్స్ ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ దిస్ ఇస్ ద వీడియో ఫర్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.